లిస్ట్ పోయి 55 ఆరేసి వచ్చింది. అప్పుడు సమాధానం కనీసం కూర్చోవద్దన్నా రావచ్చు కదా అని. కానీ దేవుని కృప అండి, ప్రేయర్ చేస్తూ ఉన్నాము. మరి మేము వచ్చే రోజుకి బాబుకి టికెట్ కన్ఫర్మ్ అయింది. అద్భుతం చేశాడు దేవుడు. చూడండి, ఆయన చిత్తం ఉంది రావాలని. మా చిత్తం కాదు, మీ చిత్తం కాదు, రావయ్య గారి చిత్తం కాదు, దేవుని చిత్తం ఉన్నది. ఈసారి పృథ్వీరాజ్ ఇక్కడికి రావాలని, ఆయన సాక్ష్యం చెప్పాలని. గొప్ప సాక్ష్యం ఉంది బిడ్డ. నిజంగా మరణ పడకల నుంచి దేవుడు పృథ్వీరాజ్ గారిని లేపించాడు. ఎప్పుడైతే ఆ ఒక్క సంఘటన జరిగిందో ఆ బాబు జీవితంలో, ఎప్పుడు ఆరోగ్యము బలము దేవుడు ఇచ్చాడో అప్పటి నుంచిను మాతో కూడా సేవలోనే ఉన్నాడండి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. బాబుకి కార్లు 2 ఉన్నాయి, టాటా సుమో ఉంది, 2 వీలర్లు ఉన్నాయి. మేము 4-5 పోవాలంటే కార్ తీసుకొస్తాడు. ఒక 8-10 మంది మేము సేవలో వెళ్ళాలి పల్లెలో, ఒక ఊరు నుంచి ఒక ఊరికి, అంటే బళ్ళారి నుంచి టాటా సుమో తీసుకొస్తాడు బాబు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అసలు తన పనులు, ఇంటి పనులు కానీ సమాజ సేవ పనులు ఏమేమి ఉన్నా కూడా దేవుడి సేవ కంటే పలాంటి పోదాం తర్వాత చూసుకుంటుంది అప్పటి దేవుడి సేవ ఫస్ట్ అని మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తున్నాడు బాబు. కాబట్టి దేవుడు ఈరోజు పృథ్వీరాజుని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుడికి కోటి కోటి స్తోత్రాలండి. ఇలాగా ఆ బాబు జీవితంలో అద్భుతాలు జరిగాయి. మరి మాకు కూడా స్టార్టింగ్లో వెయిటింగ్ లిస్టే అన్నారు. ఏసీ, ఇప్పుడు ఎండాకాలం ఏసీ టికెట్ అయితే బాగుంటుంది కదా అని ఏసీ టికెట్ ట్రై చేసినామంటే దొరకలేదు. అయ్యగారు అన్నారు, నామదేవ్ గారు ఎలా మళ్ళా టికెట్ ఏసీ దొరకట్లేదు. అయ్యా ఏసీ కాకపోయినా ఏది స్లీపర్ దొరికినా మొత్తానికి మేము మాపాల చెరువుకి 57వ వార్షికోత్సవానికి వెళ్ళాడా, స్లీపర్ కోచ్ అయినా పర్వాలేదు వెళ్దామని. మరి ఏసీ దొరకలేదండి, స్లీపర్ కోచ్లోనే వచ్చాము. అది కన్ఫర్మ్ దొరికింది. దేవునికి స్తోత్రాలండి. మళ్ళీ ఇలా మమ్మల్ని దేవుడు రప్పించాడు. నాకైతే మాపాల చదువు వచ్చేది చాలా సంతోషం అండి. ఎంత సంతోషం అంటే, ఒక మహిళకి పుట్టినింటికి వెళ్ళాలంటే ఎంత సంతోషమో, అలాగా నాకు ఇది పుట్టినిల్లు అయిపోయింది. కేజీరావయ్య గారేమో నాకు నాన్నగారు, మరి మీ అందరూ అక్క చెల్లెళ్ళు, మా ప్రియమైన బిడ్డలండి, ఎంత ప్రేమిస్తారో మిమ్మల్ని. చాలా సంతోషమవుతుంది. ఇక్కడ సభలో 3 రోజులు చూసి మా పృథ్వీరాజుకి ఆశ్చర్యం అయిపోయింది. ఏమండి నువ్వు ఇక్కడ కూడా ఇట్లా ఉన్నావా? మా సేవలు, పల్లె సేవలు పోతే మా పల్లె ప్రజలు, మా విశ్వాసులు ప్రేమిస్తారు, ఇక్కడ కూడా ఇంత ప్రేమిస్తారు కదా అంటే ఏమండి నువ్వు అంటున్నావు? ఆ అబ్బాయికి ఆశ్చర్యం అయిపోయింది. అయ్యా ఏం లేదయ్యా, మాతో కూడా ఉండేది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఎక్కడైనాను సంతోషంగా, సమాధానంగా, కలిసి మెలిసి పొందుకొని ఓర్పుతో ఉండగలుగుతాం. అవునా? హల్లెలూయా. అలాంటి ఒక ప్రేమ, క్రీస్తు ప్రేమ పొందుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చామమ్మా, ఇక్కడ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కేజీరావయ్య గారికి వందనాలు. మరి వారి కుటుంబస్తులందరినీ చూసాము. మారి గారిని ముంబైలో చూసాము. ఫస్ట్ టైం చూసింది సుజాతమ్మ గారినే. మరి మా నామదేవ గారు అన్నట్టు అమ్మగారు ఎలా ఉంటారో, మరి వారి స్వభావం ఏమిటో అనుకున్నాము ఫస్ట్ చూసినప్పుడు. కానీ రోజు 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 పూట పూట గడిచే కొద్దీ బాగా ఒక అక్క చెల్లెలు మాత్రం అయిపోయినాం మేము. అంత బాగా ప్రేమతో కలిసిపోయాం. మళ్ళీ అన్నగారు, రావయ్య గారు, శివుడు రావయ్య గారు, కేజీరావయ్య గారు, కుటుంబం అందరూ మా కుటుంబమే. అయ్యగారు చెప్పారు కదా, మీది బళ్ళారి, మాది మాపాల చెరువు, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు మేము చూసుకుందామండి. మరి దేవుని సన్నిధిలో ఉన్నాము, పునరుత్థాన దినం కాబట్టి కాసేపు మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం, తెలుసుకుందాం, మనం కనుగొందాం, వాక్య ప్రకారం జీవిస్తాం. ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యత కలది. ప్రార్థన అంటే ఏంటంటే, నా ప్రకారము మనిషికి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో ఒక క్రైస్తవుడికి ప్రార్థన ఊపిరై ఉండాలని. నువ్వు ప్రార్థించుకోలేకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క, శవమే, నువ్వు జీవంత శవం అంతే. ప్రార్థన చాలా ప్రాముఖ్యత. ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతావో మేము చూసాము. ఈ 3 రోజుల్లో సభల్లో వాక్యాలు విన్నాము. దేవుని ఒక వాక్యాల ద్వారానే నమ్మకం కలిగి ఉంటే ఎంత మేలులు జరుగుతాయని కూడా మేము చూసాము, విన్నాము, కనుగొన్నాం. దేవునికి స్తోత్రాలు. మరి శివుడు రావయ్య గారు ముంబై నుంచి మాపాల చెరువుకి వచ్చారంటే దేవుడు ఆయనను బలహీనతలో బలమునిచ్చి మరి ఇంత దూరం నడిపించాడండి. ఈ సభలలో చూడండి, మాకంటే ముందుగా రెడీ అయింటారు అయ్యగారు. వచ్చి కూర్చుంటారు, గంటల తరబడి కూర్చుంటారు, వింటారు, మాట్లాడతారు. ఇలాంటి ఒక అవకాశము, ఆరోగ్యము, బలము
అయ్యగారికి ఇచ్చినందుకు దేవుడికి కోటి కోటి స్తోత్రాలండి. అది మేము అందరూ ఒకరికొకరు ప్రార్థించుకున్న వల్లనే ఇలాంటి కార్యాలు అద్భుతాలు జరుగుతాయండి ప్రతి ఒక్కరి జీవితంలో. అందుకు మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతిరోజు మీరు ఈ వాక్యము అనుకుంటూనే ఉండాలి. ఏదంటే రోమా 6:23 అందరికీ తెలిసిందే, పాపానికి జీతం మరణము, కానీ యేసుక్రీస్తు వల్ల దొరికేది కృపావరము. ఏంటి? నిత్య జీవము. అవునా? మన నిరీక్షణ, ప్రతి ఒక్క క్రైస్తవుడి నిరీక్షణ ఏమంటే నిత్య జీవం పొందుకొనడం. మేము సువార్త చెప్తాం కదండి, పల్లెల్లో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ ఉంటారు. బీదవాళ్ళు, శ్రీమంతులు, చిన్న కులం వాళ్ళు, పెద్ద కులం వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అందరి మధ్యలో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడండి. అన్ని జాతి మత కుల ధర్మాల మధ్యలో మేము వెళ్ళాం. ముస్లిమ్స్కు చెప్పాం, హిందూకు చెప్పాం. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే మన దేశంలో క్రైస్తవులకే క్రైస్తవ సువార్త చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారము జీవించటం లేదు చాలా జనం. పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ వాక్యానికి విరోధంగా ఇప్పుడు ఎన్ని మంచి వాక్యాలు మారి గారు చెప్పారు, సుగుండ్రావయ్య గారు చెప్పారు, కేజీ రవయ్య గారు చెప్పారు, నామదేవయ్య గారు చెప్పారు. ప్రతి వాక్యము చెప్పేది ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉంటేనే నీకు నిత్య జీవము, పరలోక రాజ్యము. లేకపోతే మొన్న 3 రోజుల వాక్యం విన్నాం కదా, ఏంటి? నరకమే గ్యారంటీ, నో డౌట్ అండి. పాపానికి జీతము మరణము, మరణం అంటే నరకమే. కానీ మనం ఎలా ఉండాలా? దానికి ఒక్క వాక్యం చూసుకుందాం. ఆ ఒక్క మాటలో 5 విషయాలు ఉన్నాయండి. అది ఒకటి చెప్తే నేను ముగిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయము లాస్ట్ వచనం, 58వ వచనం చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ సహోదరులు అంటే నువ్వు, నేను, మీరు, మేము, విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు, చిన్న పిల్లలు, పెద్దలు అందరూ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అనేది ఎరగాల. ఇక్కడ ఒక మాట ప్రభువునందు ప్రయాసము, రెండోది ఎరగాల. నెక్స్ట్ అమ్మా, ఏమా ఎప్పటికీ. ఆమేన్. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి, ఒక్కటే మాట. కానీ నీకు, నాకు, మనకు, మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏమనగా 5 విషయాలు. ఒకటేమంటే దేవునిలో మనము చేసే ప్రయాసము, అది సువార్త కార్యము అయి ఉండవచ్చు, సంఘముల పరిచర్య అయి ఉండవచ్చు, సేవకులను చూసుకోవడం కావచ్చు, సంఘములో వచ్చి సంఘము కసుగోడవడం కానీ, కడగడం కానీ, చేపలు వేయడం కానీ, చీరలు వేయడం కానీ, వంట వార్పు చేయడం కానీ, నీళ్లు ఇవ్వడం కానీ, టీలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు చేసి పెట్టడం కానీ, తెచ్చి పెట్టడం కానీ, ఏది దేవుడు నీకు ఏదైతే తలంపు ఇచ్చాడో దాన్ని దేవుని సేవలు నీవు వాడుకున్నట్లయితే అది దాన్ని ఏం చేయాలంట, మనం ఎరిగి ఉండాలంట, తెలుసుకోవాలి. మనం ఏమని? దేవునికి చేసే ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా. వ్యర్థము కాదమ్మా. నీవు దేవుని మందిరానికి వస్తే వ్యర్థం కాదు, దేవుడి పని చేస్తే వ్యర్థం కాదు, సువార్త చెప్పితే వ్యర్థం కాదు, దేవుడి కార్యం చేస్తే వ్యర్థం కాదు, ప్రార్థిస్తే వ్యర్థం కాదు, విజ్ఞాపన ప్రార్థనలు ప్రార్థిస్తే వ్యర్థం కాదు, స్త్రీల కూడికకు వస్తే వ్యర్థం కాదు, ఉపవాస ప్రార్థనలు వస్తే వ్యర్థం కాదు. ప్రతిరోజు నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, పాస్టర్ కొరకు, పాస్టర్ల కొరకు, పాస్టర్ల పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు మీరు మోకరించి ప్రార్థిస్తే అది వ్యర్థము కాదు. దానికి తగిన ఫలితము దేవుడు ఇస్తాడు. నిన్న లాజరస్ అయ్య గారు ఎంత మంచి వాక్యం చెప్పారు, అమ్మగారు కూడా అంతే మంచి వాక్యం చెప్పారు. వారి జీవితాలలో దేవుడు ఎంత మంచి మేలు చేశాడు చూడండి. ఎప్పుడు చేశాడు? మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించుకున్నప్పుడు వారి కుటుంబంలో మేలు జరిగింది. మరి అలాంటి
ఆమె అహంకారంగా ఉన్నదంట ముందు కదా. మనలో కూడా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టాలా, విసర్జించాలా. మనం పట్టుకోవాల్సింది ఏమంటే దేవుడిలో నమ్మకము, విశ్వాసము, ప్రార్థన జీవితము పట్టుకొని ఉంటే నువ్వు పడే ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. మేము బళ్ళారి నుంచి మాపాల చెరువు వరకు ఎంతో ప్రయాసపడి దూర ప్రయాణం చేసుకొని వస్తామండి. మా ప్రయాసం వ్యర్థం కాదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు వస్తారు, వాక్యాలు వింటారు. మరి ప్రతిసారి దీక్షాస్నానం బాప్తిజం కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరి అలాగ దేవుడు మమ్మల్ని సువార్త చెప్పడంలో, బాప్తిజం కార్యక్రమాలలో వాడుకుంటున్నాడు. మేము చేసే ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. కొత్త ఆత్మలు వస్తాయి, కొత్త కుటుంబాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. మరి మీరు మేము సంఘము ప్రార్థించగా ఎన్నో మేలులు మీ ఇక్కడ చేరి వచ్చిన బిడ్డ కుటుంబాలలో జరిగాయి. దేవునికి స్తోత్రం. అవునా? దేవుని పనిలో ప్రయాసం పడడము వ్యర్థము కాదు అని ఎరగాలంట. మనం ఎరగాలండి. దేవుడి వస్తున్నాం పోతున్నాం, సంఘానికి వస్తున్నాం పోతున్నాం, సభలకు వస్తున్నాం పోతున్నాం. కానీ ఏమి నీవు తెలుసుకున్నావు? వాక్యం విన్నావా? లక్ష్యం పెట్టి విన్నావా? అక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నావా? తింటూ ఉన్నావా? పడుకున్నావా? బయటికి వెళ్ళావా? తిరుగుతున్నావా? అయ్యగారు ఒకరు చెప్పారు. ఏం చెప్పారు? వినాలి. అవునా? వినాలి. మనం వినడం వలన నమ్మకము, విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడు దేవుని వాక్యం విని మనము అర్థం చేసుకొని తెలుసుకొని ఆ వాక్య ప్రకారము నడుచుకుంటే, కేవలం వాక్యం చెప్పడము వినడమే కాదు, ఆ వాక్యాన్ని మనం క్రియారూపంలో తేవాలి. మేము దేవుడిని ప్రేమిస్తాం, మాపాచరుని ప్రేమిస్తాం, సభలను ప్రేమిస్తాం, వస్తాం పోతాం అంటే కాదు. మీరు క్రియలు చూయించాలి. ఎలాగా? ప్రయాసపడాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మీ చేతనైన సహాయం చేయాలి. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, మన అమ్మగారు సుజాతమ్మ గారు అయ్యగారికి 50,000 ఇచ్చారంట. మారి గారు 25,000 ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? రావయ్య కొరకు ఇచ్చారా? రావయ్య గారి దగ్గర ఏమీ లేదని ఇచ్చారా? షాలోను సంఘాన్ని, యేసయ్యను ప్రేమించి ఇచ్చారు. దేవుడి ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడి సేవలు అర్థం చేసుకున్నారు. సేవలకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అది దేవుని బిడ్డలతో మాట్లాడతారండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎవరు? యెహోవా ఈరే దేవుడు. మనకు కావలసినవి కావలసిన సమయంలో కావలసినంత సమకూర్చేవాడు, ఇచ్చేవాడు, మన పొడుగును తీర్చువాడు ఆయన. ఇంత మంచి సభలు జరపాలంటే అంత ఈజీ కాదండి. అవునా? ఒక వారం ఆరాధన వచ్చి జరిపిపోయేదే ఎంతో కష్టకరంగా ఉంది. బల్లారాధన జరిపేది ఎంతో కష్టకరంగా ఉంది. కొన్ని సంఘాల్లో కొందరు సేవకులు ఎంత బీదలు ఉంటారంటే బల్లారాధన జరిపేందుకు ద్రాక్షారసము, రొట్టె తేవడానికి చేయడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్న సేవకులు కూడా ఉన్నారండి. అయినను నమ్మకము కలిగి వారు సేవలు చేస్తున్నారు. మరి ఆ సమయానికి, ఆ పునరుత్థాన దినానికి ఏమి కావాలో దేవుడు ఎవరో ఒక రూపంలో, విశ్వాసులతో కానీ, సంఘ పెద్దలతో కానీ, ఎవరితోనో సహాయం చేస్తాడండి. అందుకే కదా నిన్న రాత్రి వాక్యం మీద నమ్మితే సమస్తము సాధ్యమే. నమ్మకపోతే ఏది సాధ్యం లేదు. అందుకే 99% నమ్మకం కలిగి 1% లేదంటే మరి ఏ అద్భుతాలు, ఏ మేలులు, ఏ క్రియలు జరగవండి. 100కి 100 నమ్మకం కలిగి నువ్వు ప్రార్థించుకుంటే మట్టికు ఆ ప్రార్థనలో ఫలము మీకు దొరుకును. ముందు చదువుమా. దేవుని యందు చేసే ప్రయాసం